తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పింది. అసలు ఇది ఎంత విడ్డూరం అంటే, తెలంగాణ ప్రజలను నిర్బంధంలో పెట్టి, తెలంగాణ నిరుద్యోగులను నిర్బంధంలో పెట్టి, అందరినీ కూడా నిర్బంధంలో పెట్టి ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని ప్రకటించడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ మోసాలు ఫస్ట్ నుంచి మనం గమనిస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అక్కడ మోసం చేసిర్రు. మేము 60,000, 50,000, 70,000, లక్ష వేలంపాటలతో అయిపోయింది. ఈరోజు మేము ముఖ్యంగా ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, మా వాయిస్ మేము ఎన్ని రకాల ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మాకు నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి లేదు. సో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని కలవడం జరిగింది గత వారం క్రితం. కలిస్తే ఆయన వచ్చి మీ సమస్యలపైన నేను పోరాడతా వస్తా, మీకు ఒక భరోసాని ఇస్తా అని చెప్పేసి ఈరోజు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడిండు. ఇంకా పూర్తి విషయాలు మాట్లాడండి మాకు అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా మాట్లాడి మాకు ఇంకా గట్టి భరోసాని ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఈరోజు అడుగడుగున ఇక్కడికి వద్దామంటే దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో పోలీసుల యొక్క నిర్బంధం ఉంది. వ్యాన్లు పెట్టిర్రు. ఎందుకోసం పెడుతున్నారు మీరు ప్రజాపాలన అని చెప్పేసి? ఈ పోలీస్ పాలన ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? ఇప్పుడు చూడండి, మన గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ కోర్టు తీర్పులో ఏముందంటే టీజీపీఎస్సీ పారదర్శకతంగా నిర్వహించలేదని చెప్పింది. అంటే మీరు ఏం చెప్పారు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మేము పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రక్షాళన చేస్తే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ఇక్కడ ఈ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు పోస్టులు అమ్మిర్రు. అమ్మబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒరిజినల్ చదివిన అభ్యర్థులకు నష్టం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, నిజంగా చదువుకున్న అభ్యర్థులకు నష్టమే, మాకు నష్టమే. మీరు దీన్ని రీప్రజెన్స్ పెడతారా, రీమెయిన్స్ పెడతారా, లేదా రివాల్యుయేషన్ చేస్తారా? ఒక క్లారిటీ లేదు ఇంతవరకు కూడా. అంటే మా నిరుద్యోగుల్ని ప్రతి చోట ప్రతి వేళ మీరు మా గొంతులు అణచివేస్తున్నారు. ఇంకెంతకాలం ఈ నిర్బంధాలు? తెలంగాణ యొక్క మోటోనే ఇది కదా, నీళ్లు నిధులు నియామకాలు కదా. నియామకాలకు ఎందుకు నింపరు మీరు? సో ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఆ గ్రూప్ 1 అయినా క్లారిటీ తీసుకొచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ల పైన కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన బ్రదర్.